హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈ సిరీస్లో ఆంథ్రపాలజీ ఆప్షనల్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా చూస్తున్నామమ్మా. సో చూడండి, దిస్ ఈజ్ ద డామినెంట్ కాస్ట్ సిస్టమ్. క్లియర్? సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే డామినెంట్ క్యాస్ట్. ఓకే, సో జనరల్గా మనం ఎప్పుడూ కూడా అబ్జర్వ్ చేస్తాం ఒక క్యాస్ట్లో ద ఫీచర్స్ ఆఫ్ డామినెంట్. కొంతమంది చాలా హై లెవెల్లో ఉన్నట్టు చూపిస్తారు, అవునా? వాళ్ళు జనరల్గా కొన్ని ఫీచర్స్ చూసి వాళ్ళని డామినెంట్గా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, డిఫరెంట్ కాస్ట్స్లో బ్రాహ్మిన్స్ డామినెంట్గా ప్రవర్తించినట్టు చూస్తాం, క్షత్రియాస్ డామినెంట్గా ప్రవర్తించినట్టు చూస్తాం, అండ్ వైశ్యాస్ డామినెంట్గా ప్రవర్తించినట్టు చూస్తాం, అవునా? అయితే ఏ ఫీచర్స్ వలన జనరల్గా వాళ్ళు డామినెన్స్ అనేది చూపించగలుగుతున్నారు అనేది నీట్గా డీప్గా స్టడీ చేసి ఇవ్వడం జరిగింది ఆంథ్రపాలజీలో. సో ఆ కాన్సెప్ట్ ఆఫ్ డామినెంట్ అనేది ఒక సోషల్ బిహేవియర్ అని అంటాం. క్లియర్? సో అదంతా కూడా ఏంటో చూద్దాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఆర్టికల్ డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. క్లియర్? సో లేట్ చేయకన్నా ఆర్టికల్ చూద్దాం. ఒక్కసారి జాగ్రత్తగా చూడమ్మా. ఒక్కసారి ఇక్కడ చూడమ్మా. లాస్ట్ ఛాన్స్ ఫర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. మనం కొత్త బ్యాచ్ 1 అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. క్లియర్? సో అయితే ఇక్కడ మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ డీల్ చేస్తున్నామమ్మా. అయితే మీకు 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. క్లియర్? సో 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ అంటే ఒక ఆప్షనల్ తీసుకొని మీరు ఫ్యూచర్లో వేరే ఆప్షనల్కి షిఫ్ట్ అవ్వాలనుకున్నా కూడా హ్యాపీగా అవ్వగలరు. మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ ఆప్షన్స్ ఉంది. ఫీజ్ కేవలం 22,500. అది కూడా అప్ ఫ్రంట్ అంటే సింగిల్ పేమెంట్లో కడితే 22,500. ఇది మనకి 31 ఆగస్ట్ నుంచి 27,000 అయితే అప్ ఫ్రంట్, ఈఎంఐలో అయితే 30,000 ఉంటుంది. క్లియర్? సో ఇప్పుడు ఈఎంఐ అనేది మనకి 25,000 ఉంది అండ్ 30,000కి అది వెళ్తుంది. అండ్ ఇది 22,500 నుంచి 27,000కి వెళ్తుంది. అంటే దీస్ ఆర్ ది లాస్ట్ డేట్స్ అన్నమాట. క్లియర్? సో వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా. 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. డెమో వీడియోస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. క్లియర్? మీకు డెమో చూడాలనుకున్నా కూడా యూ కెన్ గో. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు ఇది మోస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. కమింగ్ టు ఆంథ్రపాలజీ వరకు నేనే డీల్ చేస్తున్నానమ్మా. మీకు 4 to 5 మంత్స్లో సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. క్లియర్? సిలబస్ హ్యాపీగా 4 to 5 మంత్స్లో కంప్లీట్ అవ్వడం వలన మీరు ఎగ్జామ్ కల్లా అట్లీస్ట్ 2 times అయినా కూడా రివిజన్ చేసుకోవచ్చు. దెన్ వై ఆంథ్రపాలజీ అని అనుకుంటే, క్లియర్, వెరీ లెస్ సిలబస్, చాలా తక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి సిలబస్ వేగంగా అయిపోతుంది. అండ్ వెరీ స్టాటిక్ పార్ట్, చాలా పార్ట్ వరకు స్టాటిక్గానే ఉంటుంది. అంటే 85% ఆఫ్ పేపర్ మనం ఎక్స్పెక్ట్ చేయగలము. క్లియర్? సో డైనమిక్ పార్ట్స్ కన్నా స్టాటిక్ పార్ట్ అయితే మనం ఈజీగా కవర్ చేయగలం, కంప్లీట్ చేయగలం, ఎక్కువ నీట్గా ప్రజెంట్ చేయగలం. 100% డైనమిక్స్ ఉంటే మనకి టైం లిమిట్ అనేది సరిపోకపోవచ్చు. బట్ స్టాటిక్ ఉండడం వలన మన దగ్గర రెడీమేడ్ ఆన్సర్ ఉండడంతో మనం స్పీడ్గా కంప్లీట్ చేయగలం. దెన్ వై ఎల్టీఎక్స్, ఇక్కడ మనం చూస్తే నేను కంప్లీట్ నోట్స్ అనేది మీకు ఇస్తాను. అండ్ ఆ తర్వాత స్టాండర్డ్ బుక్ రెఫరెన్సెస్ కూడా చెప్పడంతో మీరు కాంప్రిహెన్సివ్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. క్లియర్? ఎస్. సో ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే డెమో కూడా అడిగి తీసుకోవచ్చు అన్నమాట. క్లియర్? సో వెంటనే జాయిన్ అవ్వండి. టెస్ట్ సిరీస్ ఒకసారి చూడమ్మా. మనం లాంచ్ చేయడం జరిగింది యూపీఎస్సి ఆప్షనల్స్కి, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అయితే మీకు ఇక్కడ అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ అండ్ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఒక్కసారి చూడమ్మా. మన ఆంథ్రపాలజీ వరకు కూడా మనకి చాలా తక్కువ సిలబసే ఉంటుంది, అవునా? ఆంథ్రపాలజీ సిలబస్లో కూడా మనం ప్రతి ఆప్షనల్కి ఉన్నట్టే పేపర్ 1 చూస్తాము అండ్ పేపర్ 2 చూస్తాం, అవునా? పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. అండ్ పేపర్ 1లో పార్ట్ ఏ ఉంటుంది అండ్ పార్ట్ బి ఉంటుంది, అవునా? సో పార్ట్ ఏకి మనం డెడికేటెడ్గా 2 months కూర్చొని బ్లాక్ వైజ్గా
నేను షెడ్యూల్ వేస్తాను. సో మీరు ఆ షెడ్యూల్ ప్రకారంగా చదువుకొని వీక్లీ టెస్ట్ రాస్తారు. అయిన తర్వాత మనకి గ్రాండ్ టెస్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఫుల్ లెంత్ 20 క్వశ్చన్స్ ఉండే టెస్ట్స్ కూడా మీకు ఉంటాయన్నమాట. క్లియర్? సో అయితే మనం వీక్లీ టెస్టులు రాస్తూ ఉంటారు. వీక్లీ టెస్టులు మాత్రం మీరు 3 to 5 క్వశ్చన్స్ బేసిస్ మీద ప్రిపేర్ అవుతారు. అండ్ నెక్స్ట్ బ్లాక్ వైజ్ కంప్లీట్ చేస్తూ మనం గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాము. క్లియర్? అండ్ పార్ట్ బి మెయిన్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ, దీనికి ఒక 2 months కూర్చున్నాం అమ్మా. క్లియర్? దీనికి 2 months కూర్చున్నాం. పేపర్ 1లో పార్ట్ ఏకి 2 months కూర్చుంటాము. క్లియర్? సో దాంతో పేపర్ 1 రైటింగ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకు కంప్లీట్ అవుతాయి. పేపర్ 2లో మనకి పార్ట్ ఏ ఉంటుంది అండ్ పార్ట్ బి ఉంటుంది. పేపర్ 2 సిలబస్ చాలా తక్కువ కాబట్టి పార్ట్ ఏకి 1 month సరిపోతుంది అండ్ పార్ట్ బికి 1 month సరిపోతుంది. క్లియర్? సో రివిజన్ చేస్తారు, హ్యాపీగా ఎగ్జామ్స్ రాస్తారు, గ్రాండ్ టెస్ట్ రాస్తారు. కంప్లీట్ ఎగ్జామినేషన్ హాల్లో కూర్చొని రాసే ఎక్స్పీరియన్స్ అనేది మీకు కలుగుతుంది. క్లియర్? సో అయితే మనకి ఈ సైకిల్ అనేది ఎవ్రీ 6 monthsకి కంటిన్యూ అవుతుంది. ఓకేనా? సో 6 monthsకి మనం ఇక్కడ కూడా బ్లాక్ వైజ్ కంప్లీట్ చేస్తాం కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా క్లాస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీతో మనం ఇవ్వడం జరిగింది. క్లియర్? సో ఇమీడియట్గా జాయిన్ అవ్వండమ్మా. అండ్ నెక్స్ట్ సండే నుంచి మీరు ఎగ్జామ్స్ రాస్తారు. ప్రాపర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత కంప్లీట్ ఇవాల్యుయేషన్ మనం ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ డిస్కషన్ కంప్లీట్గా జరుగుతుంది. ఫీడ్బ్యాక్స్ కూడా వెంటనే లైవ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని ఆఫర్స్ అనేవి చూడండి కేవలం 10,000 రూపీస్కే పెట్టడం జరిగింది. మన బ్యూటీ ఏంటి అంటే మీరు అన్లిమిటెడ్ టెస్ట్ రాస్తారు. ఎన్ని రాస్తారు? అన్లిమిటెడ్. మీరు ఎగ్జామినేషన్ రాసినంత వరకు కూడా మన టెస్ట్లు అనేవి మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళచ్చు. క్లియర్? సో మీకు ఇంకే డౌట్ ఉన్నా కూడా వెంటనే ఇక్కడున్న నెంబర్కి కాల్ చేయండి అమ్మా. 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి ఇంకే పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కనుక్కోగలరు. అండ్ మీకు ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇవ్వడం వలన మీరు మోస్ట్ అడ్వాంటేజ్గా పొందగలరు అన్నమాట. సో ఎగ్జామ్స్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ అనేవి మనం తీసుకొని రావడం జరిగింది. ఇమీడియట్ బేసిస్లో జాయిన్ అవ్వండి అమ్మా. ఫైన్. అయితే కాన్సెప్ట్ ఏంటి? దట్ ఈజ్ ది డామినెంట్ కాస్ట్. క్లియర్? ది డామినెంట్ కాస్ట్ అంటే పెత్తనం చెలాయించడం అని అంటామా? అయితే నేను ముందుగానే చెప్పాను. క్లియర్? సో అయితే వీటిలో కొన్ని వర్డ్స్ యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ వర్డ్స్ మనం కరెక్ట్గా యూజ్ చేయగలిగితేనే మనకి ఎక్కువ మార్క్స్ అనేవి ఎగ్జామ్లో వస్తాయి. అయితే చూడండి నేను ఏమని చెప్పాను? ఒక డామినెంట్ కాస్ట్ అనేది ఒక సోషల్ బిహేవియర్ అని అన్నాను. సార్ అయితే సోషల్ బిహేవియర్ అంటే ఏంటి? సొసైటీలో మనుషులు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో చూపిస్తే దాన్ని సోషల్ బిహేవియర్ అని అంటాం. అయితే సోషల్ బిహేవియర్ కొన్ని రూల్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్కి తగ్గట్టుగా ఉంటుంది అన్నమాట. క్లియర్? క్యారెక్టరిస్టిక్స్. అయితే ఒక్కసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ బిహేవియర్ ఏంటో మీకు అర్థమవుతుంది. దెర్ ఈజ్ వన్ బ్రాహ్మిన్. ఒక బ్రాహ్మిన్ నడుచుకొని వెళ్తూ ఉంటే ఒక క్షత్రియ వచ్చాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఓకే, అదే బ్రాహ్మిన్ నడుచుకొని వెళ్తూ ఉంటే మరొక బ్రాహ్మిన్ వచ్చాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు హ్యాపీగా. మరొక అలా బ్రాహ్మిన్ నడుచుకొని వెళ్తే వైశ్య వస్తాడు. అయితే వాడు ఎక్కువసేపు మాట్లాడు. క్లియర్? వాడి నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు అంతే. క్లియర్? సో అయితే బట్ బ్రాహ్మిన్ అలా నడుచుకొని వెళ్తే శూద్ర ఎదురవుతాడు. కనీసం బ్రాహ్మిన్ వాడి కాసి చూడని కూడా చూడడు. క్లియర్? వాళ్ళు తల చూసుకొని వెళ్తూ ఉంటే వీడు తలెత్తుకొని కిందకి వెళ్తే ఆ శూద్ర మాత్రం ఖచ్చితంగా రెస్పెక్ట్తో నమస్కారం పెడుతూ తల దించుకొని వాళ్ళు నడుము కూడా ఉంచుకొని రెస్పెక్ట్ఫుల్గా సైడ్కి వెళ్ళిపోవాలన్నమాట. క్లియర్? సో అయితే ఇక్కడ ఏమవుతుంది? దాన్ని సోషల్ బిహేవియర్ అని అంటాం. అంటే ఒక శూద్ర బిహేవియర్ అనేది బ్రాహ్మిన్ చూసినట్టే మారింది. ఒక బ్రాహ్మిన్ కూడా
తోటి బ్రాహ్మణ్ని చూస్తే ఏ విధంగా చూస్తున్నాడు, ఒక క్షత్రియాన్ని చూస్తే ఏ విధంగా చూస్తున్నాడు, ఒక వైశ్యాన్ని చూస్తే ఏ విధంగా చూస్తున్నాడు, అలాగా తన రిలేషన్ బిహేవియర్ అనేది సొసైటీలో చేంజ్ అవుతున్నాయి. అవునా, వాటిని క్యారెక్టరిస్టిక్స్ అని అంటాము. క్లియర్. సో అయితే దీన్ని మనం ఇలా చెప్తున్నాము అంటే అర్థం ఏంటి, దీన్ని నీట్గా సొసైటీలో అదే విధంగా స్టడీ చేయడం జరిగిందనమాట. క్లియర్. సో అందుకనే దెర్ ఈజ్ వన్ ఫేమస్ ఆంథ్రపాలజిస్ట్, హిజ్ నేమ్ ఈజ్ ఎంఎన్ శ్రీనివాస్. క్లియర్. ఆంథ్రపాలజీలో ఖచ్చితంగా మనం ఇతని నేమ్ అనేది చూస్తాం. హిజ్ నేమ్ ఈజ్ ఎంఎన్ శ్రీనివాస్. ఇతను గ్రేట్ ఆంథ్రపాలజిస్ట్ అనమాట. క్లియర్. సోషియో ఆంథ్రపాలజిస్ట్. అయితే ఎంఎన్ శ్రీనివాస్ గారు ఈ కాన్సెప్ట్ ఆఫ్ డామినెంట్ కాస్ట్ అనేది అతని బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. అతని బుక్ ఏంటి, ది సోషల్ సిస్టమ్. క్లియర్. అతని బుక్ ఏంటమ్మా, ది సోషల్ సిస్టమ్ ఆఫ్ ఏ మైసూర్ విలేజ్. అంటే కర్ణాటకలో మైసూర్లో ఒక విలేజ్ని స్టడీ చేయడం జరిగింది. ఆ విలేజ్ నేమ్ ఏంటి, దట్ ఈజ్ రాంపురా. క్లియర్. రాంపురా అనేది విలేజ్ నేమ్. ఈ విలేజ్లో అతను స్టడీ చేశారు. అయితే అక్కడ కొంతమంది డామినెంట్గా ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కలిగాస్. క్లియర్. ఒక్కలిగా అనే కమ్యూనిటీ మైసూర్లో డామినెంట్గా ప్రవర్తిస్తున్నారు అని చెప్తున్నారనమాట. క్లియర్. సో వాళ్ళ సోషల్ బిహేవియర్ని నీట్గా ఎంఎన్ శ్రీనివాస్ గారు అబ్జర్వ్ చేసిన తర్వాత అతని బుక్ ద సోషల్ సిస్టమ్ ఆఫ్ ఎ మైసూర్ విలేజ్ రాంపురా అని పెట్టడం జరిగింది. క్లియర్. ఆ విలేజ్లో సొసైటీలో ఏ విధమైన సోషల్ రిలేషన్షిప్స్ అనేవి ఉన్నాయి, సోషల్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది అని క్లియర్గా చెప్తున్నారనమాట. క్లియర్. సో గుర్తుంచుకోండి, ఆ కమ్యూనిటీ పేరేంటి, దట్ ఈజ్ ఒక్కలిగా. క్లియర్. అయితే ఎంఎన్ శ్రీనివాస్ గారు దీనికి నీట్గా క్లియర్ కట్గా డెఫినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డెఫినేషన్ ఏంటో చూడండి ఒక్కసారి. ఆ డెఫినేషన్ ఏంటి, దట్ ఈస్ ఏ క్యాస్ట్ మేబీ. ఏదైనా ఒక క్యాస్ట్. క్లియర్. ఆ క్యాస్ట్ అనేది ఖచ్చితంగా ఇదే అయి ఉండాలి అని అతను చెప్పలేదు. ఏ క్యాస్ట్ మే బీ సెడ్ టు బీ. క్లియర్. సెడ్ టు బీ డామినెంట్. ఏ కాస్ట్ అయినా కూడా ఒక డామినెంట్ కాస్ట్ అని అనగలము ఎప్పుడు, వెన్ ఇట్ ప్రీపాండరేట్స్. క్లియర్. వెన్ ఇట్ ప్రీపాండరేట్స్ న్యూమరికల్లీ. క్లియర్. అంటే అర్థం ఏంటి, న్యూమరికల్గా ఎక్కువ ఉండడం. ప్రీపాండరేట్స్ అంటే న్యూమరికల్గా ఎక్కువ ఉండడం, అంటే సంఖ్యలో వాళ్ళు ఎక్కువగా ఉండాలన్నమాట. క్లియర్. అండ్ ఆ తర్వాత న్యూమరికల్లీ ప్రీపాండరేట్స్ ఓవర్ ది అదర్ కాస్ట్. ఆ విలేజ్లో ఉన్న అదర్ కాస్ట్ గ్రూప్స్ కంటే వీళ్ళు ఎక్కువగా నెంబర్లో ఉండాలి. అండ్ అది మాత్రమే కాదు వాళ్ళకి, అండ్ ఆల్సో వీల్డ్స్. క్లియర్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీల్డ్స్ అంటే ప్రీపాండరేట్ ఎకనామిక్ పవర్. అర్థమైందా? కేవలం సంఖ్యాబలం ఉంటే సరిపోదు, అండ్ వాళ్ళకి ఎక్కువ ఎకనామిక్ పవర్ కూడా ఉండాలి. ప్రీపాండరేట్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ పవర్. క్లియర్. పొలిటికల్ పవర్. కేవలం న్యూమరికల్గా రిచ్ అయితే సరిపోదు, అక్కడ వాళ్ళకి ఎకనామికల్గా మంచి అసెట్స్, ఆస్తులు ఉండాలి, అండ్ పొలిటికల్గా కూడా వాళ్ళకి సపోర్ట్ పవర్ అనేది ఉండాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. అర్థమవుతుంది కదమ్మా. అండ్ ఆ తర్వాత ఏ లార్జ్ అండ్ పవర్ఫుల్ కాస్ట్ గ్రూప్. ఏవైతే చాలా ఎక్కువ లార్జ్గా అండ్ పవర్ఫుల్గా ఉంటారో. క్లియర్. కెన్ మోస్ట్ ఈజీలీ, వాళ్ళు ఈజీగా కెన్ మోస్ట్ ఈజీలీ డామినేట్. క్లియర్. కెన్ మోస్ట్ ఈజీలీ డామినేట్ ఇఫ్ ఇట్స్ పొజిషన్ ఇన్ ది లోకల్ కాస్ట్ హైరార్కీ. లోకల్ కాస్ట్ hierarchy. Local caste hierarchy is not
టూ లో. క్లియర్? ఇది డెఫినేషన్ ఆఫ్ డామినెంట్ కాస్ట్ అమ్మ. 2-3 టైమ్స్ చూస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది కూడా. క్లియర్? సో జనరల్గా ఏంటి, ఏ కాస్ట్ని మనం డామినెంట్ అంటామంటే ఎవరైతే న్యూమరికల్గా హైలో ఉన్నారో వాళ్ళు మిగిలిన కాస్ట్ కన్నా హైలో ఉండాలి, న్యూమరికల్గా సంఖ్యాపరంగా ఎక్కువ ఉండాలి. అండ్ అది మాత్రమే కాదు, నంబర్లో మాత్రమే కాదు, బోత్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ పవర్లో కూడా హైగా ఉండాలి. క్లియర్? ఒక లార్జ్ నెంబర్లో ఒక పవర్ఫుల్ గ్రూప్ ఉందంటే వాళ్ళు ఈజీగా డామినెంట్ అవ్వగలరు అనమాట. క్లియర్? ఈజీగా ఒక డామినెంట్ కాస్ట్ కింద త్వరలో అవ్వగలరు. బట్ ఒక కండిషన్ ఏంటి అంటే ఆ లోకల్ కాస్ట్ హైరార్కీలో, అంటే కాస్ట్ హైరార్కీలో వారు మరీ అన్టచబుల్స్ అలా కాకుండా ఉంటే చాలు, మరీ లో కాస్ట్ గ్రూప్స్ కాకుండా ఉంటే చాలు, వాళ్ళ నెంబర్ ఎక్కువ ఉంది, వాళ్ళు పొలిటికల్గా పవర్ఫుల్ అవుతున్నారు అంటే వాళ్ళు ఈజీగా డామినెంట్ కాస్ట్ కింద తయారవ్వగలరు అని చెప్తున్నారనమాట ఎంఎన్ శ్రీనివాస్ గారు. ఇది మెయిన్ కండిషన్ టు బికమ్ ది డామినెంట్ కాస్ట్ అని అతను ఉద్దేశం. క్లియర్? సో చూసారు కదమ్మా. అయితే ఈ డామినెంట్ కాస్ట్ అనేది ఎందుకు చదవాలి? మనకి చదివితే సొసైటీలో విలేజ్ రూరల్ బ్యాక్గ్రౌండ్లో మనకేం అర్థమవుతుందో ఒక్కసారి చూడమ్మా. చూడండి, దట్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్. ఈ డామినెంట్ కాస్ట్ అనేది చదవడం వలన మనకి సొసైటీలో ఏ బెనిఫిట్స్ అనేవి అర్థమవుతాయి. సిగ్నిఫికెన్స్ చూడండి, ఎప్పుడైతే ఒక డామినెంట్ కాస్ట్ గురించి చదువుతామో రూరల్ ఏరియాస్లో సోషల్ లైఫ్ అనేది మనకి అర్థమవుతుంది. క్లియర్? రూరల్ ఏరియాస్లో సోషల్ లైఫ్ అనేది అర్థమవుతుంది. అండ్ ఆ తర్వాత సొసైటీలో ఎక్కడైతే మల్టీ కాస్ట్ గ్రూప్స్ ఉంటాయో, క్లియర్, అంటే జనరల్గా ప్రతి విలేజ్లో కూడా మల్టీ కాస్ట్ గ్రూప్స్ ఉంటారు కదా, ఆ సొసైటీలో హైరార్కీ ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. క్లియర్? హైరార్కీ ఏ విధంగా ఉందో అర్థమవుతుంది అన్నమాట. హైరార్కీ అంటే ఏంటి? అరేంజ్మెంట్. ఏ కాస్ట్ హైలో ఉంది, ఏ కాస్ట్ లోలో ఉంది, ఉండడానికి గల కారణం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 3 కాస్ట్స్, ఏ, బి, సి. ఈ 3 కూడా కాస్ట్ నేమ్స్ అన్నమాట. ఏ కాస్ట్, బి కాస్ట్, సి కాస్ట్. అలానే 3 ఏరియాస్ ఉన్నాయి, ఎక్స్, వై, జెడ్. ఇవన్నీ కూడా 3 విలేజెస్ అన్నమాట. ఈ 3 విలేజెస్లో డిఫరెంట్ సోషల్ ఆస్పెక్ట్స్ బట్టి డిఫరెంట్గా వీళ్ళు సెట్ అయ్యారు. ఎక్స్ విలేజ్లో బి టాప్లో ఉంటే సి సెకండ్ పొజిషన్లో ఉంటే ఏ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. బట్ విలేజ్ వైలో ఏ టాప్లో ఉంటే సి సెకండ్లో ఉంటే బి థర్డ్లో ఉన్నాడు. జెడ్ విలేజ్లో సి టాప్లో ఉంటే బి సెకండ్లో ఉంటే ఏ థర్డ్లో ఉన్నాడు. ఈ డిఫరెన్స్ దేనికి? ఈ డిఫరెన్స్ ఎందుకంటే వాళ్ళ నెంబర్ పరంగా కానీ, వాళ్ళ ఎకనామిక్ పవర్గా కానీ, వాళ్ళ పొలిటికల్ పవర్గా కానీ ఈ ర్యాంకింగ్ 1, 2, 3 అని ఎలా వస్తుంది? దాన్ని ఈ హైరార్కీ అని చూస్తాం. క్లియర్? సొసైటీలో సోషల్ లైఫ్ ఎలా ఉంది, ఏ విధంగా హైరార్కియల్ అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి, అవన్నీ కూడా క్లియర్గా మనం చూస్తాము అన్నమాట. క్లియర్? సో అండ్ అది మాత్రమే కాదు, సొసైటీలో డిస్ప్యూట్స్ వస్తే ఏ విధంగా డిస్ప్యూట్స్ని సాల్వ్ చేస్తున్నారు అనేది చూడడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత జనరల్గా మనం ఆల్రెడీ ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ద కాన్సెప్ట్ ఆఫ్ సాంస్క్రిటైజేషన్. సో సింపుల్గా సాంస్క్రిటైజేషన్ అంటే ఏంటి? లో కాస్ట్ వాళ్ళు హై కాస్ట్ గ్రూప్స్ని ఇమిటేట్ చేసి పైకి వెళ్తే దాన్ని సాంస్క్రిటైజేషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ విలేజ్లో ఏ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు, వాడు సెకండ్ పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటే సి చేస్తున్న క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఏ అదే విధంగా ఇమిటేట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత సిని కూడా ఏ లాగా గుర్తిస్తారు. క్లియర్? అర్థమైందా? సిని కూడా ఏ లాగా గుర్తించడం, ఏని కూడా సి లాగా గుర్తించడం జరుగుతుంది. క్లియర్? సో ఏ పైకి వెళ్తాడు, ఏ పైకి వెళ్ళేదాన్ని సాంస్క్రిటైజేషన్ అని అంటాము. క్లియర్? అంటే సొసైటీలో సోషల్ లైఫ్ ఏ విధంగా ఉందో చూస్తాం, మల్టీ కాస్ట్ విలేజ్లో హైరార్కీ ఏ విధంగా ఉందో చూస్తాం, డిస్ప్యూట్స్ ఏ విధంగా సాల్వ్ అవుతున్నాయో చూస్తాం, అండ్ సాంస్క్రిటైజేషన్ కూడా
అంటే ఏంటో, ఏ విధంగా జరుగుతుందో కూడా చూస్తాము. క్లియర్? సో అయితే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డామినెంట్ కాస్ట్ అంటే ఒక కాస్ట్ డామినెంట్గా ఉంటే వాళ్ళు ఏం చేస్తారో అనేది చూడండి. ఇప్పుడు నోయింగ్ అబౌట్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎనీ కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అవునా? వాటి క్యారెక్టరిస్టిక్స్ చూస్తేనే అవి ఇంపార్టెన్స్లోకి ఎందుకు వచ్చాయో మనకు తెలుస్తుంది. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డామినెంట్ కాస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్గా దే ట్రై టు షో దేర్ థింగ్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక కాస్ట్ న్యూమరికల్గా హైలో ఉంది. క్లియర్? అలాగా పొలిటికల్గా కూడా హైలోకి వచ్చారు. సో న్యూమరికల్గా పొలిటికల్గా హైలోకి వచ్చారంటే ఆటోమేటిక్గా ఎకానమీ కూడా సంపాదించుకోగలరు. ఎందుకు? సో నెంబర్ ఎక్కువ ఉండడం వలన ఎలక్షన్స్లో నిల్చుంటే వాళ్ళే గెలుస్తారు, అంటే పొలిటికల్ పవర్ వచ్చింది. పొలిటికల్ పవర్లో వచ్చారు అంటే స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి, ప్రాజెక్ట్స్ అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి, వాళ్ళ రిలేటివ్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎకనామిక్ బెనిఫిట్ కూడా త్వరలోనే తెచ్చుకోగలరు. అంటే కొన్ని గ్రూప్స్ మాత్రమే ఇటువంటి అధికారం సంపాదించుకోగలరు అని చెప్తున్నారనమాట. క్లియర్? అయితే ఇక్కడ ఈ డామినెంట్ కాస్ట్ని మనం చూడాలి. ఎందుకు? వీళ్ళు మిగిలిన కాస్ట్ గ్రూప్స్తో ఎటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారో తెలియాలి. క్లియర్? అదర్ కాస్ట్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో మనం జాగ్రత్తగా చూడాలి. క్లియర్? అయితే ఈ డామినెంట్ కాస్ట్ వాళ్ళు ఎప్పుడూ కూడా ఇంపార్టెంట్ క్యాస్ట్ కౌన్సిల్స్ని కంట్రోల్ చేస్తారు. క్యాస్ట్ కౌన్సిల్ అంటే ఏంటి? ప్రతి కాస్ట్లో కూడా పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో దాన్ని అంతటినీ క్యాస్ట్ కౌన్సిల్ అంటాం. ఎప్పుడూ కూడా ఈ డామినెంట్ క్యాస్ట్ గ్రూప్ చెప్పిందే క్యాస్ట్ కౌన్సిల్ వింటుంది. క్లియర్? అండ్ ఆ తర్వాత వీళ్ళు జనరల్గా సొసైటీలో ఉన్న కల్చరల్ పార్ట్స్, క్లియర్, కల్చరల్ పార్ట్స్ని వీళ్ళే కంట్రోల్ చేస్తారు. సార్, కల్చరల్ పార్ట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, విలేజ్లో ఒక ఫెస్టివల్ జరగాలి. ఆ ఫెస్టివల్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రోగ్రామ్స్ ఏముండాలి, ఏవి ఫిక్స్ చేయాలి, ఎవరు ఏం చేయాలి అనేది అంతా కూడా డామినెంట్ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే చూస్తారు. అవునా? పండగ డేట్ ఫిక్స్ చేయడం కానీ అన్నీ ప్రతిదీ కూడా డామినెంట్ క్యాస్ట్ గ్రూప్ వాళ్ళే చేస్తారనమాట. అండ్ ఇదే కాదమ్మా, డామినెంట్ క్యాస్ట్ గ్రూప్ వాళ్ళు జనరల్గా మిగిలిన వాళ్ళందరినీ కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో యూజ్ చేసుకుంటారు. అంటే వీళ్ళని ఎవరైతే ఫాలో అవుతారో అదర్ కాస్ట్ గ్రూప్స్ వాళ్ళందరి అవసరం కూడా వాళ్ళకి పాలిటిక్స్ టైంలో, ఎలక్షన్స్ టైంలో ఓటు వరకు మాత్రమే వాళ్ళని చూడడం జరుగుతుంది. క్లియర్? అర్థమవుతుంది కదమ్మా? అండ్ ఈ డామినెంట్ కాస్ట్ వాళ్ళే విలేజ్లో డిఫరెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్లో వాళ్ళే ఉంటారు. క్లియర్? డిఫరెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్. క్లియర్? సో ఫర్ ఎగ్జాంపుల్, మనం జనరల్గా మూవీస్లో కూడా చూస్తాం. కొన్ని ఏరియాస్లో మీరు క్యాస్ట్ రిలేటెడ్ మూవీస్ చూస్తే క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఏంటి? ఆ ఏరియాలో డామినెంట్ క్యాస్ట్ ఎవరైతే ఉంటారో చిన్న చిన్న ఉద్యోగాలన్నిటిలో కూడా వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకు? లోకల్ పొలిటీషియన్ సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్లో కూడా వాళ్ళే ఉంటారు. అంటే మొత్తం పొజిషన్స్ అన్నిటినీ కూడా వీళ్ళు మోనోపోలైజ్ చేసుకుంటారు. మోనోపోలైజ్ అంటే ఏంటి? వాళ్ళు మాత్రమే ఉండేటట్టు, కేవలం ఆ ఒక్క క్యాస్ట్ మాత్రమే ఉంటే మోనోపోలైజ్ అని అంటాము. అంటే సింగిల్గా ఏకఛత్రాధిపత్యం అంటాం కదమ్మా, అలాగా. క్లియర్? అంటే ఒకే ఒక కాస్ట్ గ్రూప్ అన్నిటినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే మోనోపోలైజేషన్ అని అంటాము. ఈ విధంగా జనరల్గా జరుగుతుందన్నమాట కాస్ట్ ప్లేసెస్లో. క్లియర్? సో ఇలా జరగడం ఈ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తాము. అండ్ ఇదే కాదు, జనరల్గా ఈ డామినెంట్ గ్రూప్ వాళ్ళు మిగిలిన కాస్ట్ గ్రూప్స్ని అబ్యూస్ చేస్తారు ఫిజికల్గా. క్లియర్? అండ్ జనరల్గా వీళ్ళు ఉమెన్ అబ్యూస్ కూడా చేయడం జరుగుతుంది. ఏం చేస్తారు? ఉమెన్ అబ్యూస్ కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది అని మనం చూస్తాం. క్లియర్? సో ఈ విధంగా టోటల్గా టాపిక్ అంతా కూడా చూస్తామన్నమాట. క్లియర్? సో అయితే ఒక డామినెంట్ క్యాస్ట్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి, అది ఎందుకు చదవాలి, దాని క్యారెక్టరిస్టిక్స్,
అంతా కూడా క్లియర్గా మనం చూస్తామన్నమాట. ఫైన్. సో అయితే దీని మీద ప్రీవియస్ ఇయర్స్లో ఏమైనా క్వశ్చన్స్ ఇచ్చారో లేదో అని మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఎస్, చూడండి, ద కాన్సెప్ట్ ఆఫ్ డామినెంట్ కాస్ట్ అని సింపుల్గా 10 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. 10 మార్క్స్ అంటే ఇది ఒక 150 వర్డ్స్లో మనం రాయాలి. ఎప్పుడు ఇది ఇచ్చారు? 2021. క్లియర్. లాస్ట్ ఇయర్ కాకుండా ఆ ముందు ఇయరే మనకి దీని మీద క్వశ్చన్ అనేది వచ్చింది. సో దీన్ని మీరు నీట్గా రాయగలరు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ అనేది ఏముండాలో చెప్పాను. లైక్ ఎంఎన్ శ్రీనివాస్ గారు, అది ఇంట్రడక్షన్. అతను రాంపుర విలేజ్లో చదివారు. ద కాన్సెప్ట్ ఆఫ్ డామినెంట్ కాస్ట్ అదంతా రాస్తామా. అండ్ ఆ తర్వాత నీట్గా బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెఫినేషన్ ఆఫ్ ఎంఎన్ శ్రీనివాస్ గారిది రాస్తారు. క్లియర్. అండ్ ఆ తర్వాత అడిగినా అడగకపోయినా సిగ్నిఫికెన్స్ అనేవి రాస్తాం. ఎందుకు? కాన్సెప్ట్స్ ఎప్పుడు చదువుతామో ఆ కాన్సెప్ట్స్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది రాయడం చాలా ఇంపార్టెంట్. క్లియర్. అండ్ ఆ తర్వాత డెఫినేషన్ అయింది, సిగ్నిఫికెన్స్ అయింది, అండ్ ఆ తర్వాత క్యారెక్టరిస్టిక్స్ అనేవి రాస్తాము. క్లియర్. సో లాస్ట్లో క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే చూసామో అవన్నీ కూడా నీట్గా మెన్షన్ చేస్తాము. లాస్ట్లో కన్క్లూషన్ రాస్తాము. కన్క్లూషన్ ఏంటి? డిఫరెంట్ విలేజెస్లో డిఫరెంట్ డామినెంట్ కాస్ట్ సిస్టమ్ ఉంటుంది. అండ్ ఈ రోజుకి కూడా కొన్ని రూరల్ ఏరియాస్లో వీటి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగానే ఉంది అని చూస్తామన్నమాట. క్లియర్. అలా రాస్తే సరిపోతుందన్నమాట. విలేజ్లో సోషల్ బిహేవియర్ అనేది మెయిన్లీ ఈ కాస్ట్ రిలేషన్స్ బేస్ మీద, వాళ్ళ డామినెంట్ రిలేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది అని మనం రాస్తే క్లియర్గా సరిపోతుందన్నమాట. క్లియర్. సో ఇంతకన్నా మనం ఆన్సర్ రాయడానికి టైం ఉండదు అండ్ మనకి ప్లేస్ కూడా ఉండదన్నమాట. క్లియర్. ఎస్. అయితే ఇక్కడ చూడండి, మన ప్రతి టాపిక్ కూడా మీరు యాక్చువల్లీ ఐఎమ్ డీలింగ్ కదా. సో ఎండ్ టు ఎండ్ ప్రతిదీ కూడా మీకు నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. ప్రతిదీ కూడా మీకు నోట్స్ రెడీమేడ్గా నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ కాన్సెప్ట్స్ అనేవి క్వశ్చన్స్ డైరెక్ట్గా రావడం వలన మీరు వీటిని ఈజీగా స్కోర్ చేసుకోగలరు. క్లియర్. సో డైనమిక్ టాపిక్ కాదు, వెరీ స్టాటిక్ టాపిక్ కాబట్టి మీరు హై స్కోర్స్ అనేవి హ్యాపీగా అచీవ్ చేయగలరు. అండ్ ఇవి ఒక్కసారి జాగ్రత్తగా చూసుకుంటే చాలు, ఈజీ టు రివిజన్గా మనకు ఉంటుందన్నమాట. క్లియర్. సో నెక్స్ట్ టైం చదివినప్పుడు అసలు ప్రాబ్లం లేకుండా మీకు హ్యాపీగా వెళ్ళిపోతుంది. క్లియర్. ఎస్, ఇదమ్మా టాపిక్. ఓకే, థ్యాంక్ యూ.